వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ నినాదంతో ఫెడరల్ ఫ్రంట్కు తెరతీసిన గులాబీ బాస్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేతలతో భేటీ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ టూర్లతో నేషనల్ పొలిటికల్ స్క్రీన్పై సరికొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని ఢిల్లీలో ఆయన పర్యటించనున్నారు. 23న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు విశాఖకు వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. అదే రోజు సాయంత్రం ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో కేసీఆర్ సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ఉదయం కోనార్క్ దేవాలయం, ఆ తర్వాత జగన్నాథ దేవాలయాన్ని సందర్శించనున్నారు కేసీఆర్. అనంతరం భువనేశ్వర్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్కతాకు వెళ్తారు. సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఈ మీటింగ్లో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంశంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. మమతాతో భేటీ తర్వాత కాళీమాత దేవాలయాన్ని సందర్శించి అదే రోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు. ఇక ఈ నెల 25న 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ బస చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తోనూ కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్పై చర్చించనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనంటూనే అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మొత్తంగా ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ ఇకపై పూర్తి స్థాయిలో దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. కలిసి వచ్చే పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో దేశంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలున్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.